వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీగా చేసుకునే ఈజీ రెసిపీస్కి. ఇవాళ మన రెసిపీ పూర్ణం బూరెలు. నోట్లో ఇలా వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోయే ఈ పూర్ణం బూరెలు ఈజీగా ఎలా చేసుకోవాలో ఇవాళ మనం చూసుకుందాం. ముందుగా శనగపప్పు 1 కేజీ తీసుకొని దాన్ని థరోగా అంటే బాగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. శనగపప్పు కుక్కర్లో వేసి ఉడికేలోపు పూర్ణంకి ఏంటేంటి కావాలో చూసుకుందాం. 1 కేజీ శనగపప్పుకి 1.5 బెల్లం తురుము, అలాగే 2 కొబ్బరికాయలు తురిమి పెట్టుకున్నవి. గుర్తుంచుకోండి, 1 కేజీ శనగపప్పుకి 1 కప్ బెల్లం తురుము, అలాగే 2 కోకోనట్స్ గ్రేట్ చేసి పెట్టుకున్నవి. ఇప్పుడు ఈ శనగపప్పు బాగా ఉడికిపోయింది. ఇది గింజలుగా ఉంది కాబట్టి ఈ పప్పుని మెదుపుకోవాలి. బాగా వేడి మీద ఉన్నప్పుడు మెదుపుకున్నా పర్వాలేదు, లేదంటే చల్లారాక మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. ఇలా ఉడికిన శనగపప్పులో తురిమి పెట్టుకున్న 1 కప్ బెల్లం తురుము వేసుకొని కలుపుకోవాలి. శనగపప్పు బెల్లం 2 బాగా మిక్స్ అయిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. శనగపప్పు బెల్లం దగ్గర పడే వరకు కంపల్సరీగా కంటిన్యూస్గా మీరు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ కేజీ శనగపప్పు తీసుకున్నాం కాబట్టి మినిమం ఆఫ్ 20 నుంచి 30 నిమిషాల వరకు పూర్ణం రెడీ అవడానికి టైం పట్టింది. మీ కొలతలు బట్టి మీరు కూడా అది దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. మీరు చూస్తుంటే కనుక ఇదంతా మెల్లమెల్లగా మనకి దగ్గర పడుతూ ఉంది. ఈ పూర్ణం ప్రిపరేషన్కి మాత్రం కొంచెం వెడల్పుగా ఉన్న వెసల్ తీసుకొని కుక్ చేసుకోవటం కొంచెం మంచిది. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడగానే 2 కొబ్బరికాయలు గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము తీసుకొచ్చి ఇందులో వేసి కలుపుకోవాలి. పూర్ణం బూరెలకి ఎప్పుడైనా సరే పూర్ణంలో కొబ్బరి కలిపితే ఆ టేస్ట్ నిజంగా చాలా కమ్మగా ఉంటుంది. కొబ్బరి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమంతా పూర్ణంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరంతా పూర్ణంలో బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం యాలకుల పొడి ఈ పూర్ణంలో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పూర్ణం బూరెలకి కావాల్సిన స్టఫింగ్ అంటే పూర్ణమంతా రెడీ అయిపోయింది. ఇది బాగా చల్లారిన తర్వాత నెమ్మదిగా చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బూరెలు వేయడానికి పిండి కావాలి. ఆ పిండి మీ దగ్గర దోసల పిండి ఉంటే ఈజీగా దోసల పిండిలో ఈ పూర్ణాలు ముంచి వేసేసుకోవచ్చు. లేదంటే కనుక 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు మినప్పప్పు రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న తర్వాత 8 గంటల పాటు ఆ 2 నానబెట్టి కలుపుకున్న పిండి. ఎప్పుడైనా సరే బూరెలు వేసుకోవడానికి దోసల పిండి మనకి కొంచెం 8 గంటల పాటు ఫెర్మెంట్ చేసుకొని ఆ తర్వాత బూరెలు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. బూరెలకి ఔటర్ లేయర్ పలచగా కావాలంటే పిండి కొంచెం పలచగా కలుపుకొని, లేదా థిక్గా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకొని మీరు బూరెలు వేసుకోవచ్చు. ఈ పూర్ణాన్ని మనం బొబ్బట్లకు కూడా యూస్ చేసుకోవచ్చు. సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది కాబట్టి మైదా పిండి కలుపుకొని వాటిలో స్టఫింగ్గా కూడా ఈ పూర్ణాన్ని మనం యూస్ చేస్తాం. ఒక్కో వాయికి మీ కడాయికి సరిపడా బూరెలు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇమ్మీడియట్గా మీరు తీసేసుకోవాలి. ఇవే కొలతలతో మీరు కూడా ఈజీగా ఇంట్లోనే పూర్ణం బూరెలు చేసేసుకోండి. మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్లో పెట్టే ప్రతి రెసిపీ మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకో వండర్ఫుల్ రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్.